హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 7/7/2024 అయితే ఇంకొక రైడ్కి వెళ్దామని అయితే బైక్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన. ఎక్కడికి ఏంది మిగతా అన్ని డీటెయిల్స్ అయితే గోప్రో మోడ్లో కలిసినాక మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసిన, జస్ట్ రైడింగ్ జాకెట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇంకా ఫైనల్గా టైం వచ్చేసరికి 7:08 అవుతుంది. ఒక్కనే పోతలేను, తమ్ముడు వస్తుండు. లాస్ట్ టైం మళ్ళీ సార్తో పోయినప్పుడు వచ్చిన చూసిన తప్పుడు వాడు వస్తున్నాడు. మా ఫ్యామిలీ వాళ్ళేమో, అన్న వాళ్ళు, కజిన్స్ వాళ్ళేమో కార్లో పోతారు. వాళ్ళు ఆల్రెడీ రాంపేట దాకా వెళ్ళిపోయారు కార్లో. నేను దీనికోసం ఆయన వామప్ పెట్టుకొని కోల్ స్టార్ట్ చేస్తున్నా. పెట్రోల్ కూడా లేదు, మేము కూడా ఫుల్ టైం చేయించుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఈ వాయిస్ కూడా క్లియర్గా వస్తలేదు, మరి గోప్రోతో గోస్తుంది. చూద్దాం, మళ్ళీ కొత్త సెట్టింగ్ అయితే వేసినాం, ఏమవుతుందో చూద్దాం. నాకైతే రూట్ ఐడియా ఉంది, కానీ పెట్టుకొని అయితే పెడదాం. మనకి ఎస్టిమేటెడ్ ఎంత పోతున్నాం అనేది తెలుస్తుంది కదా, అందుకే పెట్టనైతే పెడుతున్నా. మొన్ననే ఇది జీపీఎస్ మౌంట్ అయితే ఆర్డర్ పెట్టిన, ఆన్లైన్లో వచ్చింది. ఇక లో ప్యూర్ ఇండికేషన్ అయితే వచ్చింది వెహికల్కి. టైం వచ్చేసరికి 7:11 అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక ముంగడి కొనక అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళిపోదాం. మొబైల్ అయితే అక్కడ కనెక్ట్ చేసిన, ఇన్ కేస్ పెట్రోల్ బంక్ పోయినాక ఎన్ని కిలోమీటర్లు ఉందని అయితే చూద్దాం. పెట్రోల్ కొట్టించి లొకేషన్ ఏంటంటే కుంతాల్ వాటర్ ఫాల్స్ లొకేటెడ్ ఇన్ ఆదిలాబాద్, దగ్గర నియర్ ఆదిలాబాద్. మనకైతే దగ్గర 200 కిలోమీటర్స్ వస్తుంది అప్రాక్స్. 197 180 ఉంది. మనకు దగ్గర 200 దాకా వస్తుంది. 3 అవర్స్ ఎస్టిమేటెడ్ టైం అయితే ఉంది, 3 అవర్స్ చేంజ్. ఒకసారి అయితే పెట్రోల్ బంక్లోకి పోయిన తర్వాత పెట్రోల్ కొట్టించేటప్పుడు అయితే చూసి చెప్తా. ఈ వాయిస్ ఎట్లా క్లియర్ ఉందో నాకైతే తెలుస్తలేదు. లాస్ట్ బ్లాగ్ కూడా, సర్వీస్ బ్లాగ్ కూడా మొత్తం వాయిస్ మొత్తం చెత్త వచ్చింది. నేను ఇప్పుడే బ్లాగ్ ఎడిట్ చేద్దామని చూసిన, వచ్చింది. అది మొత్తం కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాలి. అది ఏమవుతుందో ఇక ఇప్పుడైతే మళ్ళీ సెట్ చేసిన మైక్ని అయితే, అది ఏమవుతుందో చూద్దాం. ఇక దీన్ని ఏజర్లో కొట్టించుకొని అయితే వెళ్ళిపోదాం ఫుల్ టైం. వాళ్ళు ఆల్రెడీ కామారెడ్డి దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు కార్లో. మనం కూడా మెల్లగా పోదాం. ఎంత ఇస్తుంది మైలేజ్? 20,000 షాపు. ఫుల్ ట్యాంక్ అయితే వేపు చేసిన. 192 కిలోమీటర్స్, 3 అవర్స్ 35 మినిట్స్ అయితే ఎస్టిమేటెడ్ టైం చూపిస్తుంది ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే. మొబైల్ హోల్డర్ మనది 125, లాస్ట్ది 125 డ్యూక్ ఉండే, అదే హోల్డరు. అండ్ జస్ట్ మౌంట్ మాత్రమే కొత్తది ఉన్నా, 1200 రూపీస్ అట్లా పడ్డది అమెజాన్లో. హోల్డర్ వచ్చేసి బోబోది ఛార్జింగ్కి దగ్గర 2200 ఏమో ఉంది అమెజాన్లో ప్రైస్. టోటల్ జస్ట్ జీపీఎస్ మౌంట్కి దగ్గర 3000 దాకా అవుతాయి. ఒక 6కి వెళ్దాం అనుకున్నాం, కానీ నా కొడుకు ఎన్నుకున్న నా కొడుకు చూపిస్తాను మీకు అడిగిపోయినాక. ఆ రోజు కిలోమీటర్స్ చేసుకొచ్చి చూస్తారు వాడు లేడీ అయిపోయినా. యాక్చువల్లీ వైజాగ్ కాలనీ పోదామని ప్లాన్ ఉండే, కానీ అది తర్వాత పోదాము, వాటర్ ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత అని ఇక మళ్ళీ ఇక్కడికైతే షిఫ్ట్ అయినా.
ఫైనల్గా మనమైతే రామంపేటకి అయితే రీచ్ అయినాం అనమాట. మన వాళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యారట. ఇప్పుడే కాల్ చేసిండు. కాల్ చేస్తే వాళ్ళైతే మన ముంగడ బిక్నూరు దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది కదా, ఆ టోల్ ప్లాజాని అయితే ఇప్పుడే దగ్గర రీచ్ అయ్యారంట. మనకు అప్రాక్స్ ఇక్కడికి ఒక 5-6 అట్లా ఉంటుంది అనుకుంటా బిక్నూరు కూడా. ఇది ఒక 10 minutesలో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ప్రజెంట్ అయితే రామంపేట చౌరస్తా దగ్గర ఉన్నాం, వివేకానంద స్టాచ్యూ దగ్గర. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకు నేషనల్ హైవే 44కి అయితే కనెక్ట్ అవుతాం. నేషనల్ హైవే 44 నుండి ఒకటే రోడ్ ఇంకా మనకు ఎక్కడ దాకా కుంతాల్ వాటర్ ఫాల్స్కి పోయేకంటే ఒక 10 kilometers దగ్గర దాకా ఒకటే రోడ్ అనమాట. లాస్ట్ ఒక దగ్గర డైవర్షన్ ఉంటుంది, ఆ డైవర్షన్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటికే 2-3 times పోయినా అక్కడికి కుంతాల్ వాటర్ ఫాల్స్కి. బ్లాగ్ ఎప్పుడు చేయలేదు, ఛానల్ పెట్టినాక పోలే, ఛానల్ పెట్టక ముందు పోయినా కాబట్టి ఎప్పుడు బ్లాగ్ ఎప్పుడు చేయలేదు. అందుకే ఈసారి కూడా అందరు కజిన్స్తో వెళ్దాం అయితే ప్లాన్ వేసుకుండే. 35 అవుతుంది, 7:35. Three hours 10 minutes, ఇంకా 170 kilometers ఉంది. కూడా నేషనల్ హైవే 44కి కనెక్ట్ అవుతాం. వాయిస్ ఎంత క్లియర్ వస్తుంది అనేది అయితే తెలియదు అసలు. ఒకసారి అయితే వాయిస్ ఎంత క్లియర్ వస్తుంది అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా హైవేకి కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి వాయిస్ క్లియర్ చెక్ చేసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ. పెద్ద కంటైనర్లు దగ్గర దాకా ఇట్లా పోవడానికి ఒక 3-4 months పడుతుండొచ్చు మేబీ. రామంపేట దగ్గర అయితే నేషనల్ హైవే 44కి అయితే కనెక్ట్ అయిపోయాం. ఒకసారి అయితే ఆగి వాయిస్ ఎట్లా వస్తుందని అయితే ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. 70-75 దాకా బాగానే వస్తుంది వాయిస్ అయితే. 75 దాటిన తర్వాతనే కొంచెం వాయిస్ అయితే వస్తుంది. మన ఫస్ట్ టోల్ గేట్ బిక్నూరు దగ్గర. ఇప్పటిదాకా మన అన్న వాళ్ళు ఇక్కడనే ఉన్నాను చెప్పినారు. ఇది టోల్ గేట్ లాంటిది కానీ టోల్ గేట్ కాదన్నట్టు ఉంటుంది కథ. అక్కడ మన అన్న వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా, వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు అన్న వాళ్ళ ఫ్రెండ్స్. అవుదామనుకున్నా కానీ మనం మన వాళ్ళని పట్టుకోవాలి పోయి. మనం పోయే లొకేషన్ అయితే తెలంగాణలో హైయెస్ట్ ఫాల్స్ అనమాట. పైనుండి పడే ఫాల్స్లలో అదొకటి. అక్కడైతే కొంచెం రెయిన్స్ ఉన్నాయంట, ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయని చెప్పారు, అందుకే అటు అయితే వెళ్తున్నాం. చూడాలి మరి అక్కడికి పోయినాక వాటర్ ఉంటాయా లేవా అనేది, అక్కడికి పోయినాకనే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడే మన ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ అయినాం బిక్నూరు దగ్గర. ఆ టోల్ గేట్ అయితే పైసలు అయితే బరాబర్ తీసుకుంటారు కానీ దాన్ని అయితే ఏమంటారు మంచి. నేను లాస్ట్ 10 years నుంచి చూసిన దగ్గర అది అట్లనే ఉంటుంది. ముంగోటి ఇంకోటి ఇందలవాయి దగ్గర వస్తుంది టోల్ గేటు. ఇందలవాయో దాన్ని ఏదో అంటారు సంథింగ్, ఆడు ఉంటుంది. ఆ టోల్ గేట్ లాగా ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది, అది రిపేర్ చేసేది. ఇది ఒక్కటి మాత్రం రిపేర్ చేస్తలేదు. ఫైనల్లీ కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్. సెకండ్ టోల్ ప్లాజా దగ్గరికి కూడా వచ్చేసినాం మనము. ఇంతకుముందు చెప్పాను కదా ఒక మంచి టోల్ ప్లాజా ఉంటుందని, ఇది అదే. ఇది ఒక టోల్ ప్లాజా లాగా ఉంటుంది, ఫీల్ ఉంటుంది. కానీ టోల్ ప్లాజా లెక్క ఉండదు అసలు, ఏమి ఉండదు. ఫైనల్లీ మన వాళ్ళు అయితే కనిపించారు అనమాట.
ఇది ఎక్కడనో తెలియదు. నిజామాబాద్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ తర్వాత అయితే మన వాళ్ళు అయితే కనిపించారు. ఇక సైడ్కి అయితే ఆపిన, ఇక మనోని కారు ఎక్కిచ్చేసి ఇక్కడ నుండి కంటిన్యూ అవుదాం. ఫైనల్లీ ఇందరాబాద్ దాటినాక ఒక 20 కిలోమీటర్స్ ఇక్కడైతే ఆయన బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే మన వాళ్ళకి ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చినారు. ఇక గోప్రోకి అయితే ఛార్జింగ్ పెట్టిన. ఇక్కడ నుండి ఇంకా దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్ ఉందో చూడలేదు. బైక్ ఎక్కిన తర్వాత చూసి మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడికి వెళ్ళి అయితే 97 కిలోమీటర్స్ అయితే ఉంది. 10:48 AM రీచ్ అయితే మనైతే చూపిస్తుంది. hour 15 minutes ఎస్టిమేటెడ్ టైం 97 కిలోమీటర్స్కి. చూద్దాం ఎప్పటివరకు రీచ్ అవుతాను అని అయితే. గోప్రో కూడా ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ అయితే పెట్టిన 62% అయితే అయింది ఛార్జింగ్. నిర్మల్కి ఇంకొక 10 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తారని అయితే కెమెరా ఆన్ చేసిన. జస్ట్ ఇది చూడండి ఏమన్నా ఉంది ఆ లొకేషన్ అయితే వేరే లెవెల్. అసలు మొత్తం రాలే, మీకు అంత క్లియర్గా లేదనుకుంటా. విజిబుల్ 50 సెకండ్స్ కట్ చేస్తాడు ఉంటారు. ఏంది అసలు రాళ్ళు అదేదో పేర్చినట్టు ఉంది, ఒకదాని మీద ఒకటి వేర్చినట్టు ఉంది. మొత్తం బాగుంది లొకేషన్ అయితే. ఇంకా కూడా ఒకటి ఎట్లాంటిది పోయింది అక్కడ తీద్దామనుకున్నాం కానీ గ్లౌజ్లో వేసుకుంటున్నాడే చూడలేదు. ఇలా చూడండి ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తాయి అంటే మొత్తం ఇల్లులు మొత్తం కట్టెలతో కట్టింది వస్తుంది. ఆ లొకేషన్ కూడా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాం. ఆదిలాబాద్ 112 శ్రీనగర్ 2460. శ్రీనగర్ పోవాలి మనం. ఈ ఇయర్లో అవుతుంది ఆ ప్లాన్, చూద్దాం ఎప్పుడవుతుందో. ఆ 3 టోల్ ప్లాజాకు కూడా రీచ్ అయినాం అన్నమాట. గంజాల్ టోల్ ప్లాజా. కిలోమీటర్స్ 1 hour అయితే టైం చూపిస్తుంది. 50 కిలోమీటర్స్ 1 hour ఏందిరా స్వామి. మనం దాన్ని కూడా వెయిట్ చేస్తాం, చూద్దాం. చెప్పిన లొకేషన్ ఇది. కట్టెలతో ఇల్లులు ఉంటాయని చెప్పినా కదా, ఆరేపల్లి విలేజ్ ఇదే. మనం అటు మలిగిన తర్వాత కూడా లొకేషన్కి బౌత వాటర్కి మలిగిన తర్వాత కూడా సేమ్ ఇట్లాంటి మొత్తం కట్టెలతోనే ఉంటుంది స్ట్రక్చర్ మొత్తం. ఇప్పుడు కొంచెం మారినా ఇంకా కానీ కట్టెలతో ఇల్లులు ఉంటాయి. మంచిగా ఉంటుంది విలేజ్ అడవిలో. చుట్టూ అడిగే ఇలా ఒక చిన్న విలేజ్. ఇంకా మనకు 29 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. వెంగడికి పోయిన తర్వాత 18 కిలోమీటర్స్ పోయినాక డైవర్షన్ ఉంటుంది రైట్. అక్కడ నుండి ఇంకా మొత్తం అడవిలోకి ఇంకా మనం పోయేది రైట్ తీసుకోవాలి. 18 కిలోమీటర్స్ ఉంది. ఆడికి వెళ్ళి వ్యూ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా రోల్ మామడా టోల్ ప్లాజా అదే లాస్ట్ అనుకోగానే ఇంకోటి వచ్చింది కదా 4th టోల్ ప్లాజా. ఇది మనకి ఇంకా 3.9 కిలోమీటర్స్ తర్వాత ఎగ్జిట్ అంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇంకా నాకు తెలిసి. కుంచాల జలపాతము టేక్ లెఫ్ట్. One 160 meters.
వీడికి లెఫ్ట్ తీసుకుంటే ఒకటే రోడ్ ఇక. నైట్ మోడ్ అయినది డిస్ప్లే చీకటి కాలేదు అవ్వ. ఓకే, ఇక్కడికి వెళ్ళి 11 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ప్రతి సీను వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం ముంగడికి మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మస్తు ఉంటుంది వ్యూస్ అయితే. చూపిస్తా. యూఆర్ స్టాపింగా, యూఆర్ స్టాపింగ్. ఎంత చేంజ్ ఉన్నాయారా? ఫోన్పేనా? ఫోన్పే. అది తీసుకోరా. హలో, దాడిపోయినా గేద్దా పైన కొత్త సీట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాప్ అయితే 80 రూపీస్ అయితే తీసుకున్నారనమాట బైక్కి. మొత్తం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇంకా వాళ్ళు మన వాళ్ళు ఇంకెక్కడోరట ముందున్నారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడనో మిస్ అయ్యారు మనకు. ఈ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి. ఇంకా $11:15 అవుతుంది. కుంతాల్కి అయితే రీచ్ అయినాం అనమాట. అన్న వాళ్ళు మనకంటే ముందే వచ్చినారు అనుకున్నా, కానీ వాళ్ళు ఇంకా టోల్ ప్లాజా దగ్గర ఉన్నారంట. లాస్ట్ టోల్ ప్లాజా దగ్గర. మేమైతే 10:15కి రీచ్ అయినాం. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి మనం టిఫిన్ చేసిన తర్వాత 10:48కి రీచ్ అవుతామన్నది. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కంటే ముందే మనమైతే రీచ్ అయినమాట. హెవీ సౌండ్ వస్తుంది వాటర్ది. నాకు తెలిసి ఎక్కువ ఫోర్స్ ఉన్నట్టుంది వాటర్ది. సౌండ్ వస్తుంది. వాళ్ళు రాగానే జాకెట్ అండ్ హెల్మెట్ కారులో పెట్టేసి కిందకైతే వెళ్ళిపోదాం. ఇక వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. బన్నీ ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ పార్క్ చేసేసిన. అండ్ అది 80 రూపీస్ తీసుకున్నారు వెహికల్కి. యాక్చువల్ దాని మీద 20 రూపీస్ ఉంది, 30 అని ఉంది. అది 3 వెహికల్స్ కలిసి ఇచ్చిండా మరి ఒక వెహికల్ కలిసి ఇచ్చిండా తెలియదు, కానీ 80 రూపీస్ అయితే తీసుకున్నారు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నాకు తెలియదు. అక్కడ నుండి ఇక్కడ ముంగడ మీకు చూడండి మనం వచ్చింది అయితే లోపలికి. ఈ వే నుండి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాక మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తా. వాళ్ళైతే రాని వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఛార్జింగ్ పెట్టాలి. గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. వచ్చిన తర్వాత పెట్టుకుందాం ఇంకా ఛార్జింగ్. కొంచెం స్ట్రైట్గా వస్తే ఇది కుంతాల్కి జలపాతానికి పోయేది. ఈడ ఇంకో వ్యూ ఉంటుంది. ఈ వ్యూ చూపిద్దామనేది వచ్చిన. ఇక్కడికి వెళ్ళి ఇది వస్తే ఇది వ్యూ పాయింట్. ఇంకోటి ఆ సౌండ్ వస్తుందో మీకు లేదా నాకు తెలియదు, నాకైతే వినిపిస్తుంది. ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇది ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్. ఎంత బాగుందో ఇక్కడ అయితే వ్యూ. స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్టెప్స్ దిగుకుంటా కిందికైతే వెళ్తున్నాం అన్నమాట. 450 to 500 స్టెప్స్ ఉంటాయి. వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక్కడ. మరీ హెవీ ఫోర్స్ అయితే లేదు, కానీ నార్మల్ వాటర్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎన్ని వాటర్ ఉన్నాయి. అది కిందికి దిగేదాకా మొత్తం తెలియదు.
ముందు ఫ్లో ఉండదు. అక్కడ నుండి ఇక్కడికి వస్తే ఇది ఫస్ట్ వ్యూ. ఇక్కడ ఇది ఉంది అండ్ ఈడొక అక్కడ ఒకటి, ఇక్కడ ఒక మిస్టరీ ఉంటుంది. ఆ మిస్టరీ ఏంటిదంటే ఆ సెకండ్ ఫాల్ కనిపిస్తుంది కదా, దాని దగ్గరనైతే శివుని టెంపుల్ ఉంటుంది. అది ఆ శివుని టెంపుల్ అనేది మాత్రం శివరాత్రి మహాశివరాత్రి మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగతా టైం అప్పుడు అది క్లోజ్ ఉంటుంది. వాటర్ ఉంటుంది కాబట్టి క్లోజ్ ఉంటుంది. శివరాత్రి అప్పుడు మాత్రమే స్టెప్స్ వేసి మరి ఆ టెంపుల్లో పోవడానికి ఏర్పాట్లు చేస్తారు. మళ్ళీ ఆ శివరాత్రి అయిపోగానే ఆ స్టెప్స్ అయితే తీసేయడం జరుగుతుంది. ఆ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఆ టెంపుల్లోకి పోవడానికి ఉంటుంది అనమాట. 365 డేస్లో ఓన్లీ 1 or 2 డేస్ మాత్రమే ఆ టెంపుల్లో వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. అది అక్కడ ఆ బ్లాక్ కనిపిస్తుంది చూడండి, వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉంటుంది ఆ టెంపుల్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళనియరు పోలీసులు, మనం పోదామన్నా అక్కడికి వెళ్ళనియరు. ఓన్లీ ఇన్ కేస్ మనకు టైం ఉంటే నెక్స్ట్ శివరాత్రికి అయితే ఇక్కడికి వచ్చి అదైతే మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. స్టెప్స్ ఇట్లా లేకుండే, ఇప్పుడైతే కొంచెం నీట్గా కట్టిరనమాట స్టెప్స్ అయితే. ఇంతకుముందు మొత్తం ఇట్లా రౌతులు అవి ఉండే, ఇప్పుడైతే స్టెప్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఈ లొకేషన్ చూడు, గ్రీన్గా ఎంత బాగుందో అసలు, నడుస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఏదో ఇట్లనే స్టెప్స్ దిగుకుంటా లాస్ట్కి దిగాక అయితే వచ్చేసిన. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే లోపలికి వాటర్లో కొనిస్తలేరు. వాటర్ ఫోర్స్ ఉంది కానీ మరీ అంత ఎక్కువ హెవీ అయితే లేదనమాట. ఈ వే నుండి వస్తే స్ట్రైట్గా ఇక్కడనైతే మన ఫాల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇదొకటి అదొకటి, మెయిన్ అయితే ఇది సెంటర్లో. అది ఈ వాటర్ అయితే ఎక్కువ ఫోర్స్ లేవు వల్ల ఇదైతే రావట్లేదు. ఫస్ట్ ఇదొకటి అదొకటి. ఇప్పటిదాకా చెప్పినా కదా టెంపుల్ అయితే, ఈ టెంపుల్ అయితే ఈ వాటర్ కింద ఉంటుంది టెంపుల్. శివరాత్రి వచ్చినప్పుడు అయితే మళ్ళీ రావడానికి అయితే ట్రై చేద్దాం. ఫోర్స్ అయితే మరీ అంత ఎక్కువ లేదు. మన వాళ్ళు అయితే దిగుదామని ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు అంత ఇడు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ గొల్ల హనుమంత్ ఏమో చేస్తాడు, మొన్ననే దెబ్బ తాకించుకున్నాడు, మరి వీళ్ళు ఏం చేస్తాడు. ఆడదాకపోతే ఏమంటారు, పోదాం మెల్లే ఆడదాకా పోదాం, దిగుదాం, స్విమ్మింగ్ చేద్దాం. ఇక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఉన్నారు, మరి లోపలికి అయితే పోనీరు, చూద్దాం ఏమంటారు. ఇప్పుడే అక్కడున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ దగ్గరికి అయితే పోయొచ్చిన అనమాట, సార్ దగ్గరికి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫాల్స్ అనేవి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి కూడా ఇంక్రీజ్ అయ్యి పైన పడే వర్షాల వల్ల ఈ ఫాల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. ఆ ఛాన్సెస్ వల్ల మళ్ళీ ఇన్ కేసు కొట్టుకపోతారనే దాని వల్ల అటు లోపలికి అయితే పోనిస్తలేరు. అక్కడనంట గుట్ట ఆ ఫ్లోకి కింద గుహ ఉంటుందంట. ఆ గుహలకి అయితే పోతే టెంపుల్ ఉంటుందంట. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి మీకు రెడ్ కలర్లో. ఆ స్టెప్స్ అక్కడ వేస్తారట. జనవరి తర్వాత ఓపెనింగ్ ఉంటుందట. ఓన్లీ శివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుందంట అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడైతే లోపలికి పోదామని ట్రై చేస్తే ఆడ ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళని అడిగి వచ్చిన, వాళ్ళ దగ్గరికి వచ్చిన, పర్మిషన్ అడిగి వచ్చిన. అయినా జస్ట్ ఆడ ఫోటో తీసుకోరు కానీ లోపలికి అయితే దిగడం చేయడం అనేది అయితే చెయ్యొద్దని చెప్పారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ముంగడ పోతే అక్కడ వాటర్ ఉంటే అక్కడ ఆడుకోండి, కానీ ఇక్కడైతే ఆడకమని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు ఫాల్స్ పెరిగేది చెప్పలేం ఛాన్సెస్, అది పెరిగితే కొట్టుకపోయి మళ్ళీ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి, అవి అవుతాయి కాబట్టి అందుకే పోకమని చెప్పినారు. మన వాళ్ళకు అదే చెప్పిన, వాళ్ళు కూడా ఫోటోలు దిగి ఇటే వచ్చేస్తున్నారు. అటుపోయి ముంగడ స్నానం చేసి అటు ముంగ పైనకైతే వెళ్ళిపోదాం. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చినారు, అందరూ మహేష్ అన్న వాళ్ళు ఇట్లా వీళ్ళైతే చిల్ చేస్తున్నారు. మన వాళ్ళందరూ అటు వెళ్తున్నారు. పోయి అటు పోయి మాట్లాడి ఎంజాయ్ చేద్దాం. హాయ్ హనుమంతు. ఈ బటర్ ఫ్లైస్ అయితే చూడండి, వేరే లెవెల్ ఇది. ఎన్ని ఉన్నాయి చూడండి, దగ్గర మోర్ దెన్ 1000 ఉంటాయి. అక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటా ఈడ దాకా వచ్చిన. మన వాళ్ళు అయితే ఇక్కడ స్నానం చేస్తున్నారు. ఈడైతే మన వాళ్ళు స్నానం చేస్తారు నిమ్మరంగా. యాందిరయ్యా
ఏం చేస్తున్నా రాయపూల్ మోడల్, హైదరాబాద్ మోడల్, ఈయన బండార్పల్లి మోడల్, ఈయన రుద్రారం మోడల్, ఆయన లచ్చపేట్ మోడల్, ఈయన దౌలతాబాద్ మోడల్. మొత్తం జంగిల్ మ్యాన్ లెక్క చేస్తారు వీళ్ళంతా. ఒక ½ కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ నుండి. ఆడడం అయితే అయిపోయింది. మన వాళ్ళు ఆల్రెడీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిర్రు, నేను కూడా స్టార్ట్ చేస్తున్నాం. పైనకైతే పైనకి పోయి లంచ్ చేసి అయితే ఇక్కడ నుండి ఇంకేదో లొకేషన్ ఉందట, ఆ లొకేషన్ కాడికి పోదామన్నారు. ఆ లొకేషన్ పేరు ఏందో నాకు కూడా తెలియదు. ఇంకా అక్కడికి పోయినాక తిన్న తర్వాత చెప్తా ఆ లొకేషన్ ఏంటనేది. మనలో అయితే ఇది చిన్న హోల్ కనిపిస్తుంది చూడండి, ఇదే టెంపుల్. అయితే ఇప్పటిదాకా చెప్తున్నారు ఇక్కడ ఉంది టెంపుల్. అయితే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినా కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. చూసిన అక్కడైతే స్టాండ్ చేస్తారంట ఈ వాటర్ అయిపోయిన తర్వాత. ఫైనల్లీ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాటర్ తీసుకొని తాగి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం పైనకి. ఫైనల్లీ ట్రెక్కింగ్ చేసుకుంటే పైనకైతే వచ్చేసినాం. ఇదంతా చెమట అనుకున్నారు, కాదు వాటర్తో నడుపుకున్నా. చెమట కూడా పట్టింది కానీ వాటర్తో నడుపుకున్నా. పైనకైతే వచ్చేసినాం. మన వెహికల్ దగ్గరికి పోయి ఛార్జింగ్ పెట్టుకొచ్చి తినేసి ఇక్కడ నుండి అయితే ఇంకో లొకేషన్కి అయితే వెళ్తాం. అది లొకేషన్ పేరు నాకే తెలియదు. వచ్చినాక మళ్ళీ మోటో బ్లాగ్ చేసేటప్పుడు అయితే మీకు ఆ లొకేషన్ పేరు అయితే చెప్తా. తినేటప్పుడు కలుస్తా. చిన్నగా చపాతి అయితే తిన్నాం, ఇంటికాడికి వెళ్ళి వచ్చినాయి. బయటకు పోయి లంచ్ చేసి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అంతా మన వాళ్ళందరూ తిన్నారు. 2 కార్లు, ఒకటి సానేట్, ఒకటేమో మనది నిసాన్. మన 3 వెహికల్స్ మనం వచ్చింది. టోటల్ దగ్గర 15 మెంబర్స్ దాకా వచ్చినాం. జాకెట్ వేసుకున్నాం కానీ ఫుల్ హ్యూమిడ్ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏదో వాటర్ ఫాల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి పార్ట్ 2 అనేది ఇంకా వేరే దగ్గరికి పోయేది అయితే పెడతా. అట్లనే శ్రీరామ్ సాగర్ కూడా పోతా. అది ఇంటికి పోయేదాకా అది సెకండ్ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. బాయ్.